ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ దసరా కానుక ఇవ్వనుంది. 2023-24 ఏడాదిలో సింగరేణి సంస్థకు 4701 కోట్లు లాభాలు రాగా అందులో నుంచి 33% లాభాలను బోనస్గా ప్రకటించినట్లు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కో సింగరేణి కార్మికుడికి సగటున 1,90,000 రూపాయలు బోనస్గా అందించనుంది. గత ఏడాది కంటే 20,000 అదనంగా సింగరేణి కార్మికులకు బోనస్గా అందించనుంది. అలాగే సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకు బోనస్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒప్పంద కార్మికులు ఒక్కొక్కరికి 5,000 బోనస్గా ఇవ్వనుంది. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం 4,701 కోట్లు కాగా ఆ లాభాల్లో 33% ప్రభుత్వం బోనస్గా ప్రకటించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం 4,701 కోట్లు వచ్చింది. ఇప్పుడు సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నామని అన్నారు. సింగరేణి కార్మికులకు 796 కోట్లను బోనస్గా ప్రకటిస్తున్నాం. ఒక్కో కార్మికుడికి సగటున 1,90,000 రూపాయలు బోనస్గా వస్తుంది. సింగరేణిలో శాశ్వత ఉద్యోగులు 41,837 కాగా ఒప్పంద ఉద్యోగులకు కూడా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు. సింగరేణి ఒప్పంద కార్మికులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున బోనస్ ఇవ్వనున్నామని, దీంతో సింగరేణి చరిత్రలోనే ఒప్పంద కార్మికులకు బోనస్ ఇవ్వడం అనేది ఇదే తొలిసారి అన్నారు.